ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 2025కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం లేదా నేషనల్ సైన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిబ్రవరి 28. 1928 ఫిబ్రవరి 28న భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. సర్ సివి రామన్కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, 1954లో భారతరత్న పురస్కారం మరియు 1957లో లెనిన్ శాంతి బహుమతి అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవం లేదా నేషనల్ టెక్నాలజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మే 11. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11న నిర్వహిస్తారు. జాతీయ సాంకేతిక దినోత్సవం 2025 థీమ్ యంత్ర యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సిలరేషన్. 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పరీక్ష విజయవంతం అయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని అభినందించడంతో పాటు శాస్త్ర సాంకేతిక ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-60 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని లేదా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, చేజర్ మరియు టార్గెట్. ఇస్రో స్పేడెక్స్ లేదా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా చేజర్ లేదా SDX-01 మరియు టార్గెట్ SDX-02 ఉపగ్రహాలను డిసెంబర్ 30న విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఒక్కో ఉపగ్రహం బరువు 220 కిలోలు. ఈ రెండు ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రాజెక్టు విజయంతో డాకింగ్ సత్తా కలిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ దేశంగా భారత్ అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్, GSLV F-15 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, NVS-02. ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 అనే ఉపగ్రహాన్ని జనవరి 29న విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. NVS-02 అనేది ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. NVS-01 రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది. దీనిని 2023 మే 29న GSLV F-12 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం NVS-02 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. 10 ఏళ్ల పాటు ఈ నావిగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో గల శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F-15 విజయవంతమైంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి ప్రయోగాలలో 17వది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం SLV-3E1 లేదా రోహిణి టెక్నాలజీ పెలోడ్. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో 1979 ఆగస్టు 10న విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన 99వ ఉపగ్రహం PSLV-C60 లేదా స్పేడెక్స్ మిషన్. 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F-15 లేదా NVS-02 మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, గగనతల రక్షణ వ్యవస్థ S-400ను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రష్యా. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ మరియు POKలోని 9 ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో అవమాన భారంతో కుమిలిపోయిన పాక్ తిరిగి కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు తుర్కియే లేదా టర్కీ అందించిన డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులను ప్రయోగించింది. భారత్ ఈ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి. శత్రు దేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు. ఈ నేపథ్యంలో మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి 5 S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ $5.43 బిలియన్. S-400 ఉపరితలం నుంచి గాలి లేదా సర్ఫేస్ టు ఎయిర్ రకానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళనున్న తొలి భారతీయ వ్యోమగామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్ళనున్నారు. భారతీయ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లాకు ఈ అరుదైన అవకాశం దక్కింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా ISSకు చేరుకోనున్న వ్యోమగాముల బృందం అక్కడ ప్రయోగాలు చేపట్టనుంది. ఈ బృందంలో శుభాంశు శుక్లా భారత్ నుంచి సభ్యుడుగా ఉన్నారు. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసీలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. అంతరిక్షం లేదా స్పేస్లోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్ళనున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 20,000 కోట్లు. అణు పరిశోధనల కోసం 20,000 కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను ప్రారంభించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2033 నాటికి కనీసం 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయడమే ఈ మిషన్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, IIT మద్రాస్.
దేశ అణుపరీక్షల్లో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. 1974లో పోఖ్రాన్-1, 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షల్లో కీలక సేవలు అందించారు. అణుశక్తి కమిషన్కు చైర్మన్గా మరియు భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా 18 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అణ్వాయుధాల రూపకల్పనలో దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. 2023లో ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిలిపై దించామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. చంద్రుడి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్ను 2027లో ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జనవరి 29న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 7 ఏళ్లలో ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మరో 18,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దేశ విదేశాల్లో విలువైన ఖనిజాలను అన్వేషించి తవ్వకాలు సాగించడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితర క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది. ఆయా ఖనిజాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించడానికి 16,300 కోట్లతో మినరల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ అనే రకాల వాయువుల కెమికల్ ఫింగర్ ప్రింట్స్ను గుర్తించారు. ఈ 2 రకాల వాయువులు భూమిపైన ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. దీన్ని బట్టి K2-18b గ్రహంపై జీవం ఉందని తేల్చారు. దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఏపీలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 3,984.86 కోట్లతో ఇస్రో 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్త లాంచ్ ప్యాడ్ ప్రస్తుతం ఉన్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 లేదా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఇందుకు వేదికైంది. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కేజీల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని DRDO దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. అమెరికాలోని ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ ల్యాండర్ ఆటో పైలట్ విధానంలో నెమ్మదిగా చంద్రుడిపై దిగింది. నౌకా విధ్వంసక క్షిపణి లేదా నావెల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ని తొలిసారిగా
గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి జరిపిన ఈ ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు వెల్లడించారు. నౌకాదళానికి చెందిన సీ కింగ్ హెలికాప్టర్ నుంచి దీనిని ప్రయోగించినట్లు తెలిపారు.